వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ 2024 ఇప్పటివరకు ర్యాంక్ రాని స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అండ్ న్యూగా ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్లో పాస్ అయిన స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళందరూ ఇప్పుడు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలా వద్దా, ఇలా మీకు సెకండ్ ఫేజ్ రిజల్ట్ సంబంధించి కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్టు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఆల్రెడీ డిక్లరేషన్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్కి ఫస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందనే డౌట్ ఉంది కదా, అది చెప్తాను. సో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో సప్లీ ఎగ్జామ్ ద్వారా పాస్ అయిన ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో మీరెవరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా ఏపీ ఎంసెట్కి వెళ్ళిపోతాయి. ఇంటర్ పాస్ అయ్యారు కాబట్టి డైరెక్ట్గా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మార్క్స్ వెళ్ళిపోతాయి. మీ మార్క్స్ 25% యాడ్ చేసి ఇంకా మీకు కూడా ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రాసెసింగ్ చేయడానికి ఆల్రెడీ రిజల్ట్స్ రాకుండా డిక్లరేషన్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ 2-3 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి, లేదు వితిన్ 2 డేస్లో కూడా కంప్లీట్ చేయాలనుకుంటే రేపే కంప్లీట్ చేసేసి డే ఆఫ్టర్ టుమారో కూడా రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతవరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. షెడ్యూల్ లేట్ అవుతే మళ్ళీ కౌన్సిలింగ్ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వితిన్ 2 డేస్లో లేదు 3 డేస్లో మనకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.